సమీర సుశీల అని ఒక ఆవిడ్ని తీసుకొస్తుంది. ఎందుకంటే శరణ్యని బ్లేమ్ చేయాలి, దర్శన్ దృష్టిలో చెడ్డదాన్ని చేయాలని చెప్పి సమీర ప్లాన్ చేస్తుంది. ఆ రకంగా సుశీల అని ఒక ఆవిడ్ని పెట్టుకుంటుంది. ఆవిడ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. అదిగో శరణ్య అంటే అదే, దాని పని నువ్వు చేయాలి, నేను చెప్పిన ప్లాన్ అంతా నీకు గుర్తుంది కదా అని అంటే, గుర్తుందమ్మా, అంతా గుర్తుంది, అలాగే చేస్తాను అని అంటూ సుశీల అంటుంది. అలా అనేసరికి సమీర అయితే వెళ్ళు, నేను చెప్పినట్టు చెయ్యు అని అంటే సరేనంటుంది. ఇక ఆ తర్వాత శరణ్య దగ్గరికి ఆ సుశీల అనే ఆవిడ వచ్చి ఇలా అంటుంది. అమ్మ, మీ పేరు అని అంటూ ఇంకా పలకరించి పరిచయం చేసుకొని, నేను కూడా ఇక్కడే ఉంటాను, మా ఆయన మా పిల్లలు వచ్చేస్తున్నారు, అంతసేపు నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండటం ఎందుకు, ఇప్పుడు నేను కూడా ఒక్కదానే ఉన్నాను కదా, నాతో పాటు నువ్వు వచ్చేసాయి, ఇద్దరం కలిసి రూమ్లో ఉందాం, మా వాళ్ళు వచ్చేస్తారు అప్పటి వరకు అని అంటే, నేను మీతో ఉండటం ఏంటండి, అలా ఉండటం కరెక్ట్ కాదు అని అంటూ శరణ్య అంటుంది. లేదమ్మా, మా పిల్లలు కూడా ఉన్నారు కదా మా ఆయనతో పాటు, అందరం కలిసి ఉందాం, నువ్వు ఒక్కదానివి పాపం ఎక్కడని ఉంటావు చెప్పు, పద నేను ఉన్నాను కదా నీకు తోడుగా ఉంటాను అని అంటూ ఆవిడ నమ్మిస్తూ ఉంటుంది. అప్పుడు శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకేమీ ఆలోచించకు, నేను చెప్తున్నాను కదా, నాతో పాటు వచ్చేసాయి అని అంటంతో సరే అని చెప్పేసి శరణ్య ఆలోచిస్తూనే ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. తన వెనకాల వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడు తను అంటుంది, నువ్వు కాసేపు ఉండు శరణ్య, నేను వెళ్ళి రూమ్ బుక్ చేసి వస్తాను సరేనా అంటే సరేనంటుంది శరణ్య. అప్పుడు శరణ్య అక్కడే ఉంటే ఆవిడ వెళ్ళి బుక్ చేస్తానని చెప్పి వెళ్తుంది. ఆ గదిలోకి రౌడీని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళిపోయి ఆ రౌడీని లోపలికి పంపించి, నువ్వు బాత్రూంలో తాక్కో, నేను ఆ అమ్మాయిని తీసుకొస్తాను అని అంటూ సుశీల అంటుంది. సరే అని చెప్పి అతను రౌడీ వెళ్ళి లోపల వాష్రూమ్లో దాక్కుంటాడు. ఇక అప్పుడే ఈ సుశీల ఉంటుంది కదా, తను బయటికి వచ్చేస్తుంది మళ్ళీ శరణ్యం తీసుకెళ్ళటానికి. ఇక శరణ్యం తీసుకొని వెళ్తూ ఉంటుంది. రా శరణ్య అని అంటూ వెళ్తూ ఉంటే, ఇప్పుడు ఎవరైనా వస్తే బాగోదండి, మీతో పాటు నేనేలా ఉంటాను అని అంటూ శరణ్య అంటూ ఉంటే, ఏం కాదు శరణ్య, మా పిల్లలు కూడా వచ్చేస్తారు, మా ఆయన కూడా వచ్చేస్తాడు, నువ్వేం భయపడకు అని అంటూ పద అని చెప్పి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ ఇక్కడేమో లోపల ఉంటాడు. సమీర ఇదంతా ప్లాన్ చేపిస్తూ బయటే ఉండి శరణ్యని చూస్తూ సీరియస్గా ఇలా అనుకుంటూ ఉంటుంది మనసులో. రావే, వెళ్ళవే, వెళ్ళు, ఇప్పుడు నిన్ను చూడు ఎలా ఇరికించేస్తానో, నీ జీవితాన్ని నాశనం చేసేస్తాను, మళ్ళీ నువ్వు నా జీవితంలోకి అడ్డుగా రాకుండా ఉండేలా చేస్తాను అని అంటూ ఇంకా సమీర సీరియస్గా శరణ్య వైపు చూస్తూ ఉంటుంది. శరణ్యని గదిలోకి తీసుకెళ్తుంది ఆ సుశీల. ఇంకా రౌడీ కూడా అదే గదిలో ఉంటాడు.